60 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత కూడా చాలా వరకు స్థానికత విషయంలో నిబంధనలు మారలేదు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాయలసీమ నుంచి ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు కొంచెం తక్కువ కానీ ఈ 3 ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు చాలా మంది గణనీయంగా వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ కోసం. రాయలసీమ వారు బెంబేలెత్తిపోతున్నారు కానీ చాలా వరకు రాయలసీమలకు నష్టపోయింది ఏమీ లేదు. అందరికీ నమస్కారం. దాదాపు 60 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రం ఉమ్మడిగా ఉంది. రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత కూడా చాలా వరకు స్థానికత విషయంలో నిబంధనలు మారలేదు. కానీ గత సంవత్సరం నుంచి స్థానికత లోకల్ కోటా గురించి నియమాలు అనూహ్యంగా మారాయి. దాని గురించి మేము ఆల్రెడీ వీడియో చేసాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూడండి. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ అనే పేరుతోటి. అయితే ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాయలసీమ నుంచి ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు కొంచెం తక్కువ కానీ ఈ 3 ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చాలామంది గణనీయంగా వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ కోసం. కాబట్టి ఇంటర్మీడియట్ ఇక్కడికి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లోకల్ అయ్యేవాళ్ళు, తెలంగాణలో నాన్ లోకల్ అయ్యేవారు. మీకు గవర్నమెంట్ జాబ్స్కు లోకల్ అయ్యేవారు. కానీ మారని నియమాల ప్రకారము వారు ఇంటర్మీడియట్ హైదరాబాద్ కానీ తెలంగాణ చదవడం వల్ల రాయలసీమకు నాన్ లోకల్ అవుతున్నారు. 15% కోటా కింద రాయలసీమలో మీరు నాన్ లోకల్ అవుతారు. తెలంగాణలో ఎనీహౌ నాన్ లోకల్ కోటా లేదు, తెలంగాణలో మీకు చేరడానికి అవకాశం లేదు. సో ఈ సందర్భంలో రాయలసీమ పేరెంట్స్ చాలా మీమాంస పడ్డారు, చాలా గందరగోళం ఉన్నారు. ఈ గందరగోళాన్ని కొంతమేర మీరు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చివరి వరకు వీడియో చూడండి. మిత్రులు, ఫస్ట్ మీకు జేఈ వాటి విషయము బిట్స్ ప్లాన్ అన్నిటికి వద్దాం. గుర్తుపెట్టుకోండి, జేఈలో మీకు మెయిన్స్ సంబంధించి మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ అవుతే మీరు ఎన్ఐటి వరంగల్ తెలంగాణకు లోకల్ అవుతారు. అది మంచిదే, దానివల్ల లాభం. అంటే జేఈ కోచింగ్ తీసుకొని జేఈ సీట్ వస్తే తెలంగాణలో వచ్చే వారికి లాభం. కాబట్టి దాని గురించి కంగారు పడాల్సి వస్తుంది. IIIT ఐఐటీస్కు, GFTSకు దాదాపు చాలా వాటికి ఐఐటీలకు దేనికి కూడా లోకల్ కోటా లేదు. ఆల్ ఇండియా ఎక్కడైనా ఒకటే. IIITలో ఒకటే లేదా పన్నీటికి ఒకటే. IIIT హైదరాబాద్, బెంగళూరు కూడా లోకల్ నాన్ లోకల్ లేదు. GFTలో కూడా దాదాపు ఒకటే తప్ప అన్నిటికి కూడా లోకల్ నాన్ లోకల్ లేదు. కాబట్టి జేఈలో మీకు సీట్ వచ్చేది ఉంటే తెలంగాణ చదివితేనే మీకు ప్రయోజనం తప్ప నష్టం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ గవర్నమెంట్ జాబ్స్లో నియమాలు ఏమి మారలేదు. గవర్నమెంట్ జాబ్ అంటే 10th క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఆధారపడింది. మీ స్కూల్ అంతా రాయలసీమ చదువుతున్నారు. సో కానీ మీరు 8th క్లాస్ వరకు రాయలసీమ చదివినా కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్కు లోకల్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ కోసం నియమాలు ఏవి మారవు. కాబట్టి గవర్నమెంట్ జాబ్లో మీకు పోయేది లేదు. అంటే జేఈలో పోయేదేం లేదు మరి నియమాల వల్ల, గవర్నమెంట్ జాబ్స్లో పోయేదేమీ లేదు. ఇక సమస్య ఎంసెట్లో నాన్ లోకల్ అవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకు ఎంసెట్లో పెద్ద అద్భుతమైన కాలాలు ఏవి కూడా మీకు ఎస్వి జోన్లో లేవు. మ్యాక్సిమం ఉన్నాయి ఒక 5-6 మోస్తారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ ఒకటి, JNTU అనంతపురం, పుల్లారెడ్డి, ఇంకొక 2 కాలేజెస్ పుల్లారెడ్డి, కర్నూలు. సో ఇవి హైదరాబాద్ ఉండే మొదటి 10-15 కాలేజీల కంటే తక్కువ వస్తాయి కాలేజెస్. కాబట్టి రాయలసీమ వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కోల్పోయేది ఏమీ లేదు. పైగా మోస్తరు ర్యాంక్ వచ్చిన రాయలసీమలో 15% నాన్ లోకల్ కింద కూడా ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తుంది. ఈవెన్ ఒక లేకపోయినా నామమాత్రం మేనేజ్మెంట్ సీట్ తోటి కూడా మీరు దీనిలో చేరవచ్చు. పెద్ద ఫీ ఉండదు. ఎస్వి, JNTU చేరంగా మిగతా వాళ్ళు. బిట్స్ పిలానీకి అందరు సేమే, VITకి అందరు సేమే, మణిపాల్కి అందరు సేమే, అమృతాకి అందరు సేమే, ట్యూనర్ లాంటి యూనివర్సిటీ అన్ని అందరికి సేమే. ఈ మధ్య హైదరాబాద్లో కూడా అనేక ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చినాయి, తెలుగు రాష్ట్రాలు రాబోతున్నాయి, సౌత్ ఇండియా రాబోతున్నాయి. వాటిలో కూడా మీకు అన్ని సేమే. మీకు ఆ 15% కోటాలో సీట్ రావడం రాయలసీమలో పెద్ద కష్టమేమీ కాదు, మరీ దూరం ర్యాంక్ ఉంటే తప్ప. కాబట్టి ఓవరాల్గా రాయలసీమ వారు బెంబేలెత్తిపోతున్నారు కానీ చాలా వరకు రాయలసీమలకు నష్టపోయింది ఏమీ లేదు. బెంగళూరుకి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా మీరు కామెడీకే కాలేజెస్ ఉన్నాయి, దాని లోకల్ నాన్ లోకల్ లేదు. కాబట్టి మీరు ఆ రాయలసీమ వాళ్ళు నిరభ్యంతరం హైదరాబాద్ రావచ్చు. ముఖ్యంగా మీకు కావాలంటే 9th to 12th, 9th, 10th, 11th, 12th ఒక దగ్గర చదివితే, ఒక తెలంగాణలో హైదరాబాద్లో మరో దగ్గర తెలంగాణ చదివితే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. మీరు ఎంసెట్ కూడా తెలంగాణ ఎంసెట్ లోకల్ అవుతారు. కాబట్టి నేను స్కూల్లో ఉండేటువంటి పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే 9th క్లాస్లో మీరు ఇక్కడ చేర్చండి హాస్టల్లో,
9th 10th 11th 12th చేస్తే మీరు తెలంగాణ లోకల్ అవుతారు. ఒకవేళ అక్కడే స్కూల్ చదివినా కూడా మీకు నష్టపోయేది ఏమీ లేదు. అక్కడే స్కూల్ చదివినా కూడా స్కూల్ చదివి ఇంటర్మీడియట్ చేరినంత మాత్రాన మీకు ఫిజికల్గా నష్టపోయేది ఏమీ లేదు. ఆ ఉండే 3-4 మంచి కాలేజీలు 15% కోటాలో కూడా వస్తాయి. స్కూల్ గవర్నమెంట్ జాబ్లో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి స్థాయి మీరు రాయలసీమ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇతర ప్రాంతాల ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కూడా వారి ప్రాంతాల్లో వాళ్ళ జిల్లా జోనల్ ఆధారంగా ఉండేటువంటి జాబ్స్కి అర్హులు. కాబట్టి పెద్దగా మీ కెరీర్ విషయంలో మీరు నష్టపోయింది లేదు. మీరు నిరభ్యంతరం ఒకవేళ మీరు రాయలసీమలోనే చదవాలని మీరు అనుకున్నట్టయితే మంచి కాలేజ్ రికమెండ్ చేస్తున్నాను. ఒక కాలేజ్ రికమెండ్ చేస్తున్నాను. కర్నూలులో నానో కాలేజ్ పెడుతున్నారు. అన్ని వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాము. సో కర్నూలులో మీకు నానో కాలేజీ ఉంది కాబట్టి అది కూడా మీ అవకాశం వినియోగించుకోవచ్చు. అదేవిధంగా విజయవాడలో కూడా మీకు పిఎస్ఆర్ పినాకిల్ అనే కాలేజ్ వస్తుంది. అది ఈ ఇయరే. సేలంలో 15 నుంచి వాళ్ళు కాలేజ్ నడుపుతున్నారు. FIITజీ సీనియర్ ఫ్యాకల్టీస్. సో అది కూడా ఒక మీకు మంచి ఆప్షన్. బహుశా భీమవరంలో నానో కాలేజ్ పెట్టే అవకాశం ఉంది. పూర్తిగా నిర్ధారణ గారు అధికారంగా పెట్టే అవకాశం చాలా ఎక్కువ. మీరు ఆ నానో కాలేజ్ ఉపయోగించుకోవచ్చు. 9 కాలేజ్ మీకు విశాఖపట్నంలో మీకు ద్వారకాపూర్లో వస్తుంది. ఆల్రెడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయినట్టుంది. ఆ అవకాశం వినియోగించుకోండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ వారికి 4 కాలేజ్ ఉపయోగిస్తున్నాం, రికమెండ్ చేస్తున్నాము. ఇవి కాక ఇంకేమైనా మీ దృష్టిలోకి వస్తే కూడా మీరు కామెంట్లో పెట్టండి, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి, వాటిని కూడా సంప్రదిస్తాం. వాటిని రీసెర్చ్ చేసి మేము రికమెండ్ చేస్తాం. మేము కాలేజ్ రికమెండ్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రాసెస్. ఫిజికల్గా వెళ్ళి అక్కడ భోజనం చేసి పిల్లలతో మాట్లాడి క్లాసెస్ విని మేనేజింగ్ తెలుసుకొని చాలా పెద్ద రీసెర్చ్ తర్వాత కాలేజ్ రికమెండ్ చేస్తుంటాం. ప్రస్తుతానికి 4 కాలేజ్ను మేము రికమెండ్ చేస్తున్నాము. ఈ అవకాశం వినియోగించుకోండి. జూమ్ మీటింగ్కి రెగ్యులర్ రావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ లింక్ ఉంది. రోజు సాయంత్రం ఫ్రీ జూమ్ మీటింగ్ ఉంది. అన్ని కాలేజ్ డైరెక్టర్స్ ఫ్యాకల్టీ స్వయంగా మాట్లాడి నిర్ణయించుకోవచ్చు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.